అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌కి లైక్ కొట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక అమావాస్య, కార్తీక మాసం ముగింపు యొక్క విశిష్టత. కార్తీక అమావాస్య విశిష్టత. కార్తీక అమావాస్య నవంబర్ 20న వస్తుంది. ఇది కార్తీక మాసం చివరి రోజు. కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయకపోయినా చివరి రోజున భక్తి శ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించినా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ రోజున ప్రధానంగా శివుణ్ణి పూజించడం ద్వారా ఆయన అనుగ్రహం అపారంగా లభిస్తుంది. ముఖ్యమైన పూజా విధానాలు: దీపారాధన, శివయ్య అనుగ్రహం కోసం నారికేల దీపం, ఉసిరి దీపం, పిండి దీపాలు, ఆకాశ దీపం, 365 ఒత్తుల దీపం వంటి ప్రత్యేక దీపాలను వెలిగించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉసిరి దీపం ఆర్థిక సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా వెలిగించాలి. ఎందుకంటే ఉసిరికాయ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమించాలి. పుణ్యనదుల్లో స్నానం చేయడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయవచ్చు. ఇంటిని ఉప్పు నీటితో శుద్ధి చేస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పసుపు నీరు చల్లాలి. ఇంటి గుమ్మానికి పసుపుతో స్వస్తిక్ వేయాలి. అష్టదరిద్రాలు తొలగిపోతాయి. ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టాలి. అది సాధ్యం కాకపోతే కలబంద మొక్క లేదా పూజించిన నిమ్మకాయలు కట్టుకోవచ్చు. పూజా కార్యక్రమాలు: అభిషేకం. శివుడికి తప్పనిసరిగా అభిషేకం చేయాలి. ఒక చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకించిన వేల దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. నైవేద్యం: శివయ్యకు ఏదైనా తీపి పదార్థం నివేదించాలి. బెల్లం ముక్క నివేదిస్తే అత్యంత శ్రేష్ఠ ఫలితం లభిస్తుంది. మంత్ర జపం: ఈ రోజున ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దోష నివారణలు: దానాలు. ఆవుకు పచ్చగడ్డి తినిపించి 3 ప్రదక్షిణాలు చేస్తే ఎంతటి దోషమైనా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈ రోజున నువ్వులు దానం చేస్తే ఇంటి సంపద పెరుగుతుంది. విభూది ధరించే వారికి అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. హోలీ పాడ్యమి: కార్తీక మాసం ముగింపు సందర్భంగా కార్తీక అమావాస్య తర్వాత వచ్చే తిథిని హోలీ పాడ్యమి అంటారు. ఈ సంవత్సరం అది నవంబర్ 21 శుక్రవారం నాడు వచ్చింది. ప్రత్యేక దీపారాధన: ఈ రోజున 30 రోజులకు సూచనగా 30 ఒత్తులతో దీపం వెలిగించాలి. దీపాన్ని ఆవు నెయ్యిలో నానబెట్టి అరటి దొప్పల్లో పెట్టి నదిలో వదలాలి. ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజుల దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. నచ్చితే లైక్ చేయండి.